హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో ఏదైతే యూపీఐ ఐడీస్ ఉంటాయి కదా, యూపీఐ ఐడి అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఐడి అనమాట. ఈ ఐడీస్ అనేవి మనం ట్రాన్సాక్షన్స్ని చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క యూపీఐ ఐడిని మనం డిలీట్ చేద్దాం అనుకుంటే ఎలా డిలీట్ చేయాలి అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ యొక్క యూపీఐ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది యూపీఐ ఐడి అనమాట. మీరు ఈ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవతల వ్యక్తి ఫోన్పేలో కూడా యూపీఐ ఐడి ఉంటుంది, మన ఫోన్పేలో కూడా యూపీఐ ఐడి ఉంటుంది. ఈ యూపీఐ ఐడి ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఫోన్ నెంబర్ ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ టు బ్యాంక్ అండ్ యూపీఐ ఐడి అని చెప్పి ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పక్కకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యూపీఐ ఐడి అని చెప్పి ఇక్కడ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూసారా. ఇక్కడ ఎవరిదైనా యూపీఐ ఐడి ఎంటర్ చేసి మీరు ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, మనకి గమనించినట్లయితే ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేయండి. ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా యూపీఐ ఐడి ఎంటర్ చేసి దాన్ని బట్టి కూడా మీరు అమౌంట్ అనేది పంపించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యూపీఐ ఐడిని డిలీట్ చేయాలనుకుంటే ఎలా డిలీట్ చేయాలో అది కూడా నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు మీ యూపీఐ ఐడి చూడొచ్చు. ఓకే, ఇక్కడ యారో మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన యూపీఐ ఐడీస్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి, క్యూఆర్ కోడ్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మేనేజ్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ పక్కన దానిపైన మీరు క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క బ్యాంకు, తర్వాత దాని యొక్క టైప్, బ్రాంచ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, తర్వాత యూపీఐ పిన్, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే బ్యాలెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత ఉందో. ఇంటర్నేషనల్ యూపీఐ, తర్వాత ఏమో యూపీఐ ఐడీస్, మీ యూపీఐ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ లాట్ ఆఫ్ యూపీఐ ఐడీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు. ఈ యూపీఐ ఐడీస్ని మీరు డిలీట్ చేద్దాం అనుకుంటే, యాక్టివేట్ చేద్దాం అనుకుంటే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేద్దాం అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక యూపీఐ ఐడిని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ యూపీఐ ఐడిని నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డిలీటెడ్ యూపీఐ ఐడి సక్సెస్ఫుల్ అని చెప్పేసి డిలీట్ అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా మీరు మీ యూపీఐ ఐడిని ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మీరు కొత్తది పెట్టుకోనుకుంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. కొత్తది ఎలా పెట్టాలి అనే దానిపైన వీడియో కావాలనుకుంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని ఎలా డిలీట్ చేయాలో మీరు నేర్చుకున్నారు కదా. సో ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.